డాక్టర్ బీలా జానెట్. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరికంటే ఫస్ట్ పరిచయం అసలు ప్లీజ్ డాక్టర్ బీలా జానెట్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ రామ్మా బియోలా స్వామి బియోలా జానెట్. బిషప్ మానే గారు. బిషప్ మణి గారు. అయ్యా థ్యాంక్ యూ సార్. రండి త్వరగా రా. నెక్స్ట్ రెవరెండ్ ఆర్ఐ పౌల్ గారు. ఆర్ఐ పౌల్ గారు ముందుకు రామ్మా. తల్లి గారు ముందుకు రండి. బిషప్ తండ్రి గారు తల్లి గారికి చేయలేండి దయచేసి. ఒకరోజు చేయలేండి తల్లి గారికి తండ్రి గారికి. పక్కన నిలబడి చాలా కలర్ఫుల్ ఉంది. ఇంకా గట్టిగా చెప్పండి. వాలంటీర్స్ కూడా రండి, మాత్రం జాయిన్ అవ్వండి తొందరగా. కోఆర్డినేటర్స్ ప్లాట్ఫామ్ కోఆర్డినేటర్స్ అన్నారు. వచ్చి నాతో నిలబడండి. రవి రవి కోఆర్డినేటర్స్ ఆయన స్పెషల్ చూసారా? ఇదే చేయండి ఇక్కడ రండి బాబు. రండి ఒక చేయండి తొందరగా. జనరల్ సెక్రటరీ బాబు ఇది మన రండి బాబు తీసుకురండి. బిషప్ భాస్కర్ గారండి. బిషప్ భాస్కర్ గారు. అమ్మ విశ్వమ్మ గారు మీరు ఈ ట్విన్ సిటీస్ లో పెద్ద ఆయన. మీరు పక్క జరిగితే బాగుంటుంది. చాలా సంతోషం. ఒకసారి చప్పట్లు కొట్టండి. అందరూ వచ్చినట్టేనా? కోఆర్డినేటర్ అయ్యా అందరూ వస్తున్నారా? ఫోటోలు అందరూ పడుతున్నారా? ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బిషప్. బిషప్ నెక్స్ట్ సిస్టర్ పూర్ణ సుందర్ గారు. పూర్ణ సుందర్ గారు మరండి. ఆవిడే ప్రేయర్ కోఆర్డినేటర్, ప్రేయర్ టీమ్ కోఆర్డినేటర్ ఆవిడే. ఇప్పటికి మేము చాలా ప్రేయర్ సెల్స్ స్టార్ట్ చేసాం. దగ్గర ఒక 100 పైన ఉన్నాయి దేశ విదేశాల్లో కూడా. దానికి ఆవిడ ఇన్ఛార్జ్, ప్రేయర్ సెల్స్ ఇన్ఛార్జి. వారిని గుర్తించి వారి పరిచయం గుర్తించి వారు BHL యూత్ మీటింగ్ పెట్టారు. ఆ యూత్ మీటింగ్ లో దగ్గర 9-10 మంది రక్షించబడ్డారు. యూత్ మీటింగ్ లో దేవుని స్తోత్రం. సార్ చప్పట్లు కొట్టండి. రానున్న రోజుల్లో వీరు యవనస్తుల మధ్యలో బలంగా పనిచేయాలని మనం కోరుకుని వారికి అవార్డు ఇస్తాం. థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్. నెక్స్ట్ నెక్స్ట్ సిస్టర్ మిసెస్ బొజ్జా గారు. సన్మానం అలాగే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దేవుడు 2025 సంవత్సరాల వారు బలంగా దృఢంగా వాడుకోవాలి. వంతు గ్లోరీ. అయ్యగారు పక్కన మీరు కూడా ఉంటే బాగుంటుంది. రండి కోటేశ్వరరావు గారు. త్వరలో బిషప్ అభిషేకం మన యొక్క ప్లాట్ఫామ్ నుండి ఇవ్వబోతున్నాము. వారి ఇరువుని కలిపి సన్మానం చేస్తాము. అమ్మగారి పక్కన నిలబడండి. థ్యాంక్ యూ తల్లి. రండి రండి మీరు పక్కన నిలబడండి. నిలబడండి పక్కన నిలబడండి. అమ్మ జర పక్కన ఉండండి కొద్దిగా. అందరూ సరే చప్పట్లు గట్టిగా చప్పట్లు కొడదామండి. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవకృప ఫ్రాన్సిస్ గారు. మిసెస్ భాస్కర్ ములకల గారు. భాస్కర్ ములకల్ గారు. నేను అమ్మాయికి అవార్డు ఇవ్వడానికి చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సిస్టర్. నెక్స్ట్ ఎవరమ్మా? నెక్స్ట్ గ్రేస్ సిస్టర్. గ్రేస్. ఉప్పల్. ఉప్పల్ ఉప్పల్
గొప్పలు పెడుతుంది. వాళ్ళని ఇంటర్మీడియట్ చదివించింది. ఇంకా కొంతమంది ఇంకా ఎక్కువ కూడా చదివారనుకుంటా. మరి ఆవిడ ఈ పరిచర్య ఎంత త్యాగపు చాలా మంది అసలు ఇటువంటి పరిచయం ఉమెన్ పవర్. సునీత సిస్టర్ గారు, తర్వాత సిస్టర్ సియానా ప్రైజ్, గాడ్ బ్లెస్ యు తల్లి, గాడ్ బ్లెస్ యు. దేవుని కోసం మకమకలాడే నిప్పు లాంటిది. ఆ కొట్టి కొట్టి కొడితే నరాలన్నీ జామ్ అయిపోయింది. సో చాలా కాలం ఆవిడ ఇంట్లో చూసేది. అంత ఘోరమైనటువంటి అవస్థలో నుండి దేవుడు ముట్టి పైకి లేవనెత్తి మళ్ళా స్వరం ఇచ్చి గంభీరంగా సేవలు వాడుకుంటారు. సిస్టర్ సియానా ప్రైజ్ గారు, బాగుపడారు. ఒకసారి చెప్పండి. గాడ్ బ్లెస్ యు అమ్మా, గాడ్ బ్లెస్ యు. చాలా చేశానండి. ఎన్ని చేసావమ్మా, ఎప్పుడు చేసావనంటే కరోనాలు అంటే ఊరిలో కూర్చోకుండా అన్ని చేసేసి మొదలెట్టింది. దగ్గర 4-5 మాస్టర్లు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే బిబ్లికల్ గా యేసుక్రీస్తు ప్రభు యొక్క తిరిగినటువంటి ప్రాంతాలన్నీ కూడా తిరిగి వాళ్ళ ఒక మంచి పుస్తకం ఒకటి రాశారు. అది ప్రపంచంలో గుర్తింపు పొందింది. అందరూ ఒకసారి చప్పలు కొట్టండి. మరి ఇద్దరు సిస్టర్లు కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వెల్ ఎడ్యుకేటెడ్, తర్వాత దేవుని పని చేయాలనేటువంటి ఈ వయసులో వాళ్ళు కలటువంటి, అది కూడా దేశాలు తిరిగి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు రీసెర్చ్ చేసి అంత అద్భుతమైన పుస్తకం రాశారు. టూరిస్ట్ గైడ్ హోలీ ల్యాండ్. ఈ బుక్ రాసింది నేను, మా చెల్లి, ఇంకా మా తాతయ్య బుక్ ప్రకారంగా మేము రాసాము. మరి హోలీ ల్యాండ్ మీద కంప్లీట్ రీసెర్చ్ చేశాము మేము. దాదాపు ఒక 7 years రీసెర్చ్ అది, అండ్ 6 years ఆఫ్ రైటింగ్. 2024 అక్టోబర్లో మాకు క్రిస్టియన్ బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వచ్చింది. మరి నేను, మా చెల్లి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిస్టర్ సిరియన్. సో దేవుడు వాళ్ళు ఇంకా బలంగా ఘనంగా వాడుకోవాలని వాళ్ళు మనం మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం. సిస్టర్ సునియా, శివాజీ స్కూల్ ప్రిన్సిపల్. తర్వాత శ్రీమతి సారా స్టీవెన్ గారు, సిస్టర్ సారా స్టీవెన్ గారు. కుటుంబంలో స్త్రీ పాత్ర, సమాజంలో స్త్రీ పాత్ర, దైవ చిత్తానుసారమైన కుటుంబం. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఆవిడ రాసిన పుస్తకాలు అనేక మంది మేలుకరంగా ఉండాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. నెక్స్ట్ సిస్టర్ శాలిని గారు, శాలిని. సిస్టర్ శాలిని గారు. శాలిని పేరా? సిస్టర్ శోభారాణి గారు. కూర్చో. బిషప్ అనుపమ గారు. సిస్టర్ హెప్సిబా స్వాతి గారు, గుంటూరు నుంచి. గుంటూరు నుండి హెప్సిబా స్వాతి. సిస్టర్ హెప్సిబా స్వాతి. నర్సు. ఆవిడ జాబ్ చేస్తూ దేవుని పిలుపుకి మరి ఆకర్షితురాలై జాబ్ వదిలేసి సేవ చేస్తూ ఉన్నారు. వారి మదర్ కూడా మంచి పరిచర్య చేస్తూ ఉన్నారు. వారిని ఇంకా దేవుడు రానున్న రోజుల్లో ఘనంగా వాడుకోవాలని మనము మనసారా అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాం. గాడ్ బ్లెస్ యు. గ్లోరీ సురేష్ గారు. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ అమ్మా గ్లోరీ సురేష్ కోసం కొత్త రూపాయలు మీ అందరికి అవసరమైనటువంటివి. ఒకవేళ వీలుంటే ఆయనతో మాట్లాడి అయిన తర్వాత దాన్ని గుర్తించి వారికి యొక్క అవార్డు ఇస్తాము. గాడ్ బ్లెస్ యు. మరి బిషప్ అమ్మ గారు అందరూ ఒకసారి మా ఇంటికి చూడండి. రికమెండేషన్ వచ్చాడు. సిస్టర్ స్వర్ణలత గారు.
స్వర్ణలత గారు త్వరగా రావాలి. స్వర్ణలత గారు రండి అమ్మా. వారిని మనం గుర్తించి ఈ యొక్క అంటే విమెన్ పవర్ మనం గుర్తిస్తున్న వారి యొక్క శక్తి, వారి సామర్థ్యాలు. సిస్టర్ వేల్పుల చంద్రకళ గారు. వేల్పుల చంద్రకళ గారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి ఉమెన్. మాస్టర్ గారు అంటారండి ఇక అయ్యా ఎవరైనా పాస్టర్ గారు ఎమ్మడి వచ్చి ఉంటే కనుక మీరు కూడా త్వరగా ముందుకు రండి, పిలిచే వరకు ఆగొద్దు, దయచేసి ముందుకు రండి. గట్టిగా చప్పట్లు కొడదాం. పద్మ దయాకర్ గారు. నెక్స్ట్ సిస్టర్ పద్మ దయాకర్ గారు. పద్మ దయాకర్ కోసం నెక్స్ట్ సునీత అమ్మాయి ఈ అమ్మాయి జీవితం నాకు విన్నప్పుడు చాలా బాధ వేసింది. తల్లిదండ్రులు లేకపోయినా అన్నదమ్ములు అక్క చెల్లి అందరూ వదిలేసిన వాళ్ళ అన్నయ్య మీద ఉన్న ప్రేమతో వాళ్ళ అన్నయ్య సడన్ గా చనిపోయారు. ఆ పాత్ర ఇప్పుడు ఆవిడ పోషిస్తా ఉంది. గ్రామపూర్ ఏరియాలో మంచి పరిచయం చేస్తా ఉంది. సిస్టర్ సునీత క్రిస్టోఫర్ గారు. నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత ఆర్ఏ సుధాపాల్ గారు. సిస్టర్ ఆర్ఏ సుధాపాల్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. ఓకే అండి, మీరు భయపడుతున్నారు అమ్మగారికి ఏదో ఉంది. వాళ్ళకి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఎక్కడో కర్నూలు జిల్లాలో మారుమూల ప్రాంతానికి వెళ్ళి మరి వాళ్ళ హస్బెండ్ రక్షణ టీవీలో అసోసియేట్ డైరెక్టర్ గా చేశారు. అన్ని అవకాశాలు ఉన్నా కూడా కష్టపడుతున్నారు ఇప్పుడు వాళ్ళ సేవలు. కష్టం అంటే ఎట్లా ఉంటుందో రుచి చూస్తున్నారు. ఇప్పుడు దేవుడు వారిని ఇంకా బలపరిచి ఆ ప్రాంతాన్ని వాళ్ళ చేతులకి ఇవ్వాలని. జాన్ కెన్నడీ గారు. తర్వాత సిస్టర్ సారా నల్గొండ ఉన్నారు. ఆమె హస్బెండ్ వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. బలంగా ఇంకా భార్య రాలేదు కాబట్టి జాన్ కెన్నడీ గారు మన ఫెలోషిప్ పాస్టర్స్ ఫెలోషిప్ లో వారు కూడా మంచి నాయకుడు. మరి వారి హస్బెండ్ వారి మిసెస్ రాలేదు కాబట్టి ఆమె బదులుగా ఆయన చేతులకు ఇస్తున్నాం. సిస్టర్ శ్రవంతి గోట్ల. గాడ్ బ్లెస్ యూ సార్. శ్రావంతి గోట్ల అమ్మ. సిస్టర్ డాక్టర్ బ్యూలా జెనెట్. డాక్టర్ బ్యూలా జెనెట్. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరికంటే ఫస్ట్ పరిచయం అసలు ప్లీజ్ ప్లీజ్ రషప్ రషప్ మీ మిస్ నువ్వు పక్కన God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ రామా బియోలా స్వామి గారు. బియోలా జానెట్. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ రామా బియోలా స్వామి గారు. బియోలా జానెట్. మేము శక్తిహీనులు కాదు నాయన. మీరు అక్కడది సమీపంగా ఉంది తండ్రి. మేము అగ్ని చేత రగిలించబడకపోతే ఎవరిని రగిలించలేమయ్యా. కనుక తండ్రి ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా ఆలోచనకు ఆధారముగా ఆత్మచేత యెహోవా ఆత్మచేత యెహోవాతో భయభక్తులు పుట్టించే ఆత్మచేత బలమునకు ఆధారమైన ఆత్మచేత తెలివికి జ్ఞానమునకు ఆధారమైన ఆత్మచేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా బిడ్డలందరి మీద మీ దృష్టిని రానివ్వండి నాయన. తండ్రి వాక్యం వినడానికి ఇచ్చిన ఓపికను బట్టి నీ కోదనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మీ లేఖనాలని మేము అర్థం చేసుకున్న కొద్ది తండ్రి మా చేతిలో మీ కేసు వస్తాయి తండ్రి. మా ఎదుట రకము యొక్క ద్వారములు నిలవచాలను కనుక తండ్రి ఈ దినము నుండి ప్రతి బిడ్డ శక్తివంతముగా వారి యొక్క తండ్రి పరిచర్య
పరిచర్యల్లో వాడబడుదురు గాక. తండ్రి ఈ లోకానికి మీరు వచ్చింది దేవా తండ్రి, మమ్మల్ని శక్తివంతులుగా చేయడానికి వచ్చారు. కానీ తండ్రి అయ్యా మేము బాధ అనుభవించడం మీ చిత్తము కాదు కనుక దేవా ప్రతి బిడ్డను ఇప్పుడే మీ ఆత్మ చేత అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ రోజు తండ్రి 12 మంది ఆది అపోస్తలులు ప్రపంచమంతటికి సువార్తను తీసుకొచ్చారయ్యా. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి ఒక అగ్ని జ్వాలగా రగులుకొని అనేక మందిని నీ వైపుకు తిప్పును గాక. ప్రతి బిడ్డని అభిషేకము చేత నింపబడు గాక. ఈ చివరి దినాల్లో నీ కోసం అగ్ని జ్వాలలాగా ప్రతి బిడ్డ మండును గాక. థ్యాంక్ యూ ఫర్ యువర్ హోలీ ప్రెజెన్స్ తండ్రి. మీ యొక్క అభిషేకాన్ని బట్టి వందనాలు చేస్తున్నారు. ఎవరి ఆలోచనలైనా కూడా తండ్రి అయ్యా మీకు తెలుస్తున్నాయన అయ్యా ఎవరు ఏమి ఆలోచిస్తున్నారో ఆ ఆలోచన బట్టి నువ్వు వారికి ప్రతిఫలం ఇస్తావు కనుక ఈ రోజు ప్రతి బిడ్డ ఆలోచనని మీ వర్షంలోకి తీసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను తండ్రి ఈ రోజు దేవా ఇక్కడ నుంచి అభిషేకము పొందుకుంటూ బయటకు వెళ్ళడానికి వీల్లేదయ్యా. మీరు నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ బిడ్డలందరినీ మీ చేతులు కాపు చెప్పుకుంటూ అనుగ్రహాలైన నన్ను తండ్రి మీ స్వరచాన్ని మరుగుపరిచారు. మీకు వందనాలు దేవా. అయ్యా నేను నీతో పాటు పాతి పెట్టబడి తిరిగి తండ్రి అయ్యా నీతో పాటు లేపబడేటువంటి గొప్ప ధన్యతని మాకు అందరికీ ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.